నమో బుద్ధాయ. చూడండి, నేను మీకు ఒక కథ చెప్తాను. అదొక బోట్ జర్నీతో కంపేర్ చేస్తాను. మిగతా రిలీజియన్స్‌కి, బుద్ధిజంకి ఉన్న తేడా. ఓకే. కొంచెం వెరైటీగా ఉంటది కథ. కానీ ఏంటంటే, ఇది మీరు కొంచెం అర్థం చేసుకుంటే బుద్ధిజం ఎందుకు గొప్పదో మీకు అర్థమవుతుంది. ఓకే. నేను ఇక్కడ ఏదో కొత్తగా క్రియేట్ చేసి ఏం చెప్పట్లేదు. లార్డ్ బుద్ధ ఏం చెప్పారో అది ప్రాక్టికల్‌గా ఫాలో అయితే ఎలాగుంటుందో ఆ స్టోరీ అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మన జీవితం ఒక గంట అనుకోండి. ఆ గంటలోనే ఏంటంటే ఒక జర్నీ, ఒక ప్రయాణం అనమాట. లార్డ్ బుద్ధ ఒక బోట్ ఉంది. లార్డ్ బుద్ధకి సంబంధించిన ఒక బోటు. ఇంకా అదర్ రిలీజియన్స్‌కి ఉన్న ఒక బోట్ ఉందన్నమాట. ఓకే. హిందూ, క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ అన్ని రిలీజియన్స్. ఓకే. ఇక్కడ ఎవరిని కించపరచడం కాదు, తక్కువ చేయడం కాదు. అంటే ఇదొక ధర్మాన్ని చెప్తున్నాను. ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ జర్నీలోన బుద్ధిజం ఎందుకు కొంచెం అంటే స్పెషల్ మీకు అర్థమవుతుంది. ఓకే. అయితే ఈ జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఒక గంట జర్నీ అనమాట. అయితే బుద్ధిజంలోన లార్డ్ బుద్ధ చెప్పారు, ఎందుకంటే మీరు ఆ బోట్‌లోనే ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి బెల్ట్ ఏసుకోండి. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి కదా! వాటన్నిటిని తీసుకోండి. ఇంకొన్న ఫుడ్డు అన్నీ ప్రాపర్‌గా తీసుకోండి అనేసి అన్నారనమాట. ఓకే. అంతా మీరే చేయాలి. ఎవరు వేరే వాళ్ళు మీకు సపోర్ట్ చేయరు. ఓకే. మీరు ఆ పని చేస్తే మీరేమో కొంచెం త్వరగా చేరుకుంటారు. మీరు కావాల్సిన అంటే మీరు ఫైనల్ డెస్టినేషన్‌ని ఎటువంటి ఇబ్బంది లేకుండా రీచ్ అవుతారు అని చెప్పారన్నమాట లార్డ్ బుద్ధ. ఓకే. మిగతా వాళ్ళేంటంటే మిగతా మతాల్లోనేంటంటే మీరు ఏం చేయక్కర్లేదు. సీట్ బెల్ట్ అవసరం లేదు. ప్రాపర్ ఫుడ్ అయితే అవసరం లేదు. భగవంతుని మొక్కితే చాలని టైప్‌లోనే అన్నారనమాట. అనుకోండి మామూలుగా. ఓకే. అయితే ఆ కథ ముందుకెళ్తుందనమాట. బోట్ స్టార్ట్ అయింది. 2 బోట్లు స్టార్ట్ అయ్యి 2 బోట్లు స్టార్ట్ అయ్యి ఎళ్తున్నాయనమాట. ఇక్కడ లార్డ్ బుద్ధ చెప్పారు, మన జీవితం బావుండాలంటే మనకి తిండి కావాలి. ఓకే. తిండి ఏంటంటే 8 ఫోల్డ్ పాత్ అంటారనమాట. అష్టాంగిక మార్గం అంటారు. ఇంకా మనము అష్టాంగిక మార్గం ద్వారా మన మైండ్ ఉంటది కదా! మన మైండ్ ఒక కోతి లాంటిదనమాట. అంటే ఒక మంకీ మైండ్ అంటారనమాట. ఆ మంకీ మైండ్ ఏంటంటే ఎప్పుడు స్థిరంగా ఉండదు. అంటే ఎప్పుడు అది ఇది ఆలోచించుకుంటూ ఉంటదనమాట. అలాంటి మంకీ మైండ్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దానికి చెప్పారు ధ్యానం. ఓకే. ధ్యానం చేయండి. మన మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకోగలనేసి అన్నారనమాట. ఓకే. సెకండ్, దీంట్లో ఏంటంటే ఆ మంకీ మైండ్ కంట్రోల్ చేసే పద్ధతిలోన మనం ప్రతి ఒక్కరు పాటించాల్సింది పంచశీలనమాట. పంచశీలనంటే సరియైన క్రియ, సరియైన మాట, సరియైన ధ్యానం ఇవన్నీ వస్తుందనమాట. పంచశీలాలంటారు. 5 గుణాలు పాటించాలనమాట. ఇది చెప్పి మనకేం చెప్పారంటే, మీరు ధ్యానం చేస్తే మన కోతి లాంటి బుర్రేమో అంటే మైండ్ ఉంటది కదా! అదేమో చక్కగుంటుందనేసి, అంటే ఎటువంటి అటు ఇటు ఆలోచనలకు రాదనేసి, ఫుడ్ లాంటి 5 పంచశీలాలు ఫాలో అవ్వాలనేసి చెప్పారనమాట. ఇంకా వేరే బోట్ వాళ్ళున్నారు కదా! వాళ్ళకేంటంటే ఇలాంటి రూల్స్ లేవనమాట. ఓకే. వాళ్ళకేం చెప్పారంటే, "ఏం పర్లేదు. మీరు దేవుడిని మొక్కితే చాలు. మీరేమో అక్కడ డెస్టినేషన్ చేరిపోతారు. దేనితో నీకు సంబంధం లేదు. దేవుడిని మొక్కుతూ ఉండండి" అని అన్నమాట. లార్డ్ బుద్ధ ఏం చెప్పారంటే, మనం బుర్ర అనేది కోతి లాంటిది. అంటే ఏదైనా ఆలోచించుకుంటూ ఉంటదనమాట. ఓకే. ఒక స్థిరంగా ఉండదనమాట. అలాంటి ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోవాలంటే ధ్యానం చేయాలి అనేసన్నారు. సెకండు, మనం ఆ కోతి లాంటి మైండు, శరీరాన్ని కంట్రోల్ చేయాలంటే పంచశీలలు ఫాలో అవ్వాలనేసి అన్నారనమాట లార్డ్ బుద్ధ. ఓకే. బోట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత లార్డ్ బుద్ధ స్టార్టింగ్స్ ముందే కొంచెం ఈ 2 బోట్ల వాళ్ళు చెప్పారనమాట. లార్డ్ బుద్ధ చెప్పిన బోట్‌లో ఉన్నది ఇది ఉంది. వేరే బోట్‌లో ఉన్న వాళ్ళకి అలాగుందనమాట. ఓకే. అంటే ఇక్కడ ప్రాపర్ రూల్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఏదైనా ఫైనల్ డెస్టినేషన్ ఒకటే. మీరు దేవుడిని మొక్కండి మీకంతా మారిపోతుందనేసి అంటారనమాట. ఇక్కడ ఏం చెప్పారంటే ఆ పద్ధతులు చెప్పేసారు. అంటే అక్కడ బుద్ధిజంలోన లార్డ్ బుద్ధ అనమాట. బుర్రని కంట్రోల్ చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి పద్ధతులు చెప్పేసారనమాట. అంటే పంచశీలాలు ఫాలో అయితే సరిపోద్దని చెప్పారనమాట. అయితే ట్రావెలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. స్టార్ట్ అయింది. జీవితం అంటే ఒక బోట్ జర్నీ అనుకోండి. బోట్ జర్నీ అంటే అంటే అప్ డౌన్ ఉంటది. కొన్నిసార్లు ఇది వస్తుంటది కదా! అంటే అదే ఎక్కువ వాటర్ ఫ్లో ఉంటది. కష్టాలుంటది. హ్యాపీ ఉంటది. అన్ని రకాలుగా ఉంటాయనమాట. ఇక్కడ ఆల్రెడీ సీట్ బెల్ట్ లాంటి ధ్యానము, పంచశీల లాంటి ఫుడ్ తీసుకున్నాననమాట. ఇక్కడ ఒకటే ఉందనమాట. అంటే ఈ బోట్‌లోన అంటే ఏదున్నా సమస్యకి దేవుడి మొక్కితే చాలు అనేసి ఉందనమాట. అయితే చివరికి
ఇక్కడ సీట్ బెల్ట్ యేసుకున్నోళ్ళు చివరికి చేరుతారా? లేకపోతే ఇక్కడ అంటే జస్ట్ దేవుడిని మొక్కుతాను సరిపోతుంది అనుకున్నోళ్ళు చివరికి చేరుతారా? అనేది మీరే చెప్పాలి. మీరేమైనా ఈ కథను తింటే అంటే బౌద్ధ ధర్మము ఎందుకు కొంచెం అంటే కొంచెం స్పెషల్ అన్నది ఈ చిన్న కథలో మీకు అర్థమవచ్చనమాట. అండ్ నేనేదో వేరే మతాలని తక్కువ చేయడము అవేటి నా ఉద్దేశ్యం ఏం కాదు. అంటే బుద్ధ భావం ఏంటంటే మన బ్రెయిన్ ఉంటది కదా! మన మైండు ఎప్పుడు కంట్రోల్ ఉండదనమాట. విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన ఇవి ఉంటాయన్నమాట. అంటే కొన్నిసార్లు ఆనందం, హ్యాపీనెస్సు, ఇంకొన్న దుఃఖము, అంటే అన్ని రకాల కలగలిపిన ఒక జీవితం అనమాట మనది. ఓకే. అలాంటి ఎమోషన్స్ అన్నిటికి కారణం మన మైండే. ఓకే. ఇక్కడ సెపరేట్‌గా ఏముండదనమాట. మన మైండ్ అనమాట. ఆ మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకోవడానికి పంచశీలాలు ఫాలో అవ్వాలనేసి లార్డ్ బుద్ధ చెప్పారనమాట. అది మీ బౌద్ధ ధర్మం పాటించే వాళ్ళు మాక్సిమం ఫాలో అవుతారనమాట. మిగతా మతాల్లో తక్కువ చేశారంటే లేదు. ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. కానీ ఏంటంటే అది ఎక్కువగా విలువ ఇవ్వరనమాట. అంటే చెప్పొచ్చు. మిగతా మతాలు కూడా చెప్తాయి అనుకుంటా. కానీ ఎక్కువ విలువ ఇవ్వరనేసి నా ఫీలింగ్ అనమాట. ఫీలింగ్ అని కాదు. ఏమో నాకు తెలిసి నేను పుట్టింది హిందువుగా. క్రైస్తవ మతాన్ని కూడా చూసాననమాట. అంటే కొన్ని సంవత్సరాలు పాటించాను. అక్కడ మాకు ఒకటే చెప్పారనమాట. జీసస్‌ని విపరీతంగా నమ్మండి. అంటే హిందువులైతే మేము హిందువుగా ఉన్నప్పుడు అది భగవంతుని మొక్కితే ఏవైనా కోరికలు కూడా తీరుతాయి అనేసి. అప్పుడు నేను ఎక్కువ అంటే ఎత్తిపల్లాలనమాట. అంటే లైఫ్‌లోన దుఃఖము, అదో రకాల ఎమోషన్స్ టీనేజ్‌లో ఎలాగ మన మైండ్‌ని కంట్రోల్ చేసుకోవాలి ఏది తెలిసేది కాదనమాట. ఎప్పుడు బౌద్ధ ధర్మానికొచ్చానో, జీవితంలోని చాలా వరకు ఆలోచనలో మార్పొచ్చింది. అంటే ఇంపెర్మనెన్స్ అంటే అనిశ్చిత్ అంటారు కదా! అంటే అనిచ్చ, ఇంపెర్మనెన్స్ అట్లాగని అంటే ఏది శాశ్వతం కాదన్నది కొంచెం అర్థమైందనమాట. ఇది సన్యాసం తీసుకున్న వాళ్ళకి అనిపిస్తదేమో గానీ, బౌద్ధ ధర్మంలో ఇదొక గొప్ప వివరణ అనమాట. ఓకే. ధ్యానం చేస్తే మీకు అర్థమవుతుంది. బౌద్ధ ధర్మంలో ఉన్న ఈ గొప్పతనం. ధ్యానంలో మీరు ధ్యానం చేస్తే అంటే మన మైండ్ ఏంటి? మనమేంటి? అన్న ప్రతి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చనమాట. ఓకే. మీకు అవకాశం ఉంటే తప్పక బౌద్ధ ధర్మాన్ని స్వీకరించండి. ఎందుకంటే భవిష్యత్తులోన బౌద్ధ ధర్మమే ముందుకు వెళ్తుంది. నేనేది చెప్పట్లేదు. ప్రపంచంలో అతిపెద్ద శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా అదే అన్నారనమాట. భవిష్యత్తులోన బౌద్ధ ధర్మమే ముందుకు వెళ్తుంది అని చెప్పారనమాట. నేనిక్కడ రాసాను సంథింగ్ ఓకే. ఇది పెద్ద సీరియస్ తీసుకోండి. జస్ట్ ఎప్పుడో అప్పుడు సరదాగా ఒక కథలాగా రాసాను బుద్ధ భావనకి సంబంధించి. ఇదేమి చదివితే ఏది తప్పుగా అనుకోకండి. నాకు వేరే మతాల మీద ఇది లేదు. నేను ఆల్రెడీ హిందువుగా పుట్టాను. క్రిస్టియానిటీ కూడన్నా నేను చూశాననమాట. ఓకే. అండ్ నేను చెప్పేదేంటంటే బౌద్ధ ధర్మం అనేది గొప్పది. చాలా తక్కువ మంది ఉన్నారు కదా! ఇండియాలోన. ఎవరైనా ఒకరు మామూలుగా అదే మైండ్ కంట్రోల్ లేకుండా ఉన్న తర్వాత అది ఎక్కువ ఈ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా! మైండ్ ఫ్లక్చుయేషన్స్ ఫేస్ చేస్తున్న దయచేసి మీకు అవకాశం ఉంటే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఏంటంటే బౌద్ధ ధర్మంకే వస్తున్నారు. మీరు వస్తే మీకు బావుంటది. అది నా అభిప్రాయం. ఓకే. ఓకే. ఏమైనా నేనేమి తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఓకే. నమో బుద్ధాయ, నమో బుద్ధాయ, నమో బుద్ధాయ.